సిగ్గుశరం లేదా అబ్బే యూట్యూబ్ లో ప్రాంక్ చేసుకోవాలి న్యూస్ పేపర్ కూడా కొత్త వీడియోలు వచ్చినాయి. ఏ మెల్లదాం రా కొట్టు మీద పడుతుంది కొడుకు వల్ల బతుకుపోయినా వెల్కమ్ బ్యాక్ టు వైకర్త వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు కూడా తెలియదు నేను ఏం చేస్తున్నాను. ఇట్లా కెమెరా పట్టుకొని కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ షూట్ చేస్తున్నాను. ముందర ఏమైతే నాకు కూడా తెలియదు, కానీ ఈరోజు ఏమేమైతుందో అదంతా నేను షూట్ చేసి మీకు చూపెడతా. కానీ కొడుకు అంటే ఎవరైనా ఆలోచిస్తున్నాం మీరు? కొడుకు అంటే ఆ సిస్టమే, అది సిస్టమ్ ఆబ్వియస్లీ నాకు కూడా కొడుకే. అది ఉన్నది ఒకటే ఒక ఆయుధం మాకు. మేము దాంతో ఏమున్నా అదే మొత్తం ఎవ్రీథింగ్ అదే మాకు. ఇప్పుడు మనం అయితే జిమ్ కి పోదాం, రెడీ అయ్యి. వస్తలేడా మా జిమ్ కోచ్ రాలేడంట, నాకు కూడా తెలియదు. నేను కాల్ కూడా వెళ్ళి వచ్చిన అనుకున్నాను. నేను వాళ్ళని అడిగితే ఈరోజు కోచ్ రాలేడు, ఈవినింగ్ వస్తాడని చెప్పిండు. బట్ నో ప్రాబ్లం, మనం చేద్దాం. కార్డియో అయిపోయింది. టఫెస్ట్ మిషన్ ఏదంటే జిమ్లా ఇదే. అది శబరిమల గుట్టలు ఎక్కినట్టే అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలకి ఫుల్ దమ్ము వస్తుంది. మొత్తం చెమటలు కూడా మస్తు వస్తాయి. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను రూమ్కి పోవాలి. రూమ్కి పోయి మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీల్స్ ప్రిపేర్ చేసుకునే ముందు నేను ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటా. బీట్రూట్ అవన్నీ ఉంటాయి అలా. చలో లెట్స్ గో టు రూమ్ బాయ్. మనదైతే బీట్రూట్ ఉంది, క్యారెట్ మంచి కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇంకోటి మేజర్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ఇలా విటమిన్ సి కోసం, అది మీకు లాస్ట్ లో పెడతా. ఇవైతే కట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ కట్ చేసుకొని మనం మిక్సర్ వేసుకొని తాగొచ్చు కట్ చేసుకొని, కానీ బ్లోటింగ్ వస్తుంది నాకు ఎందుకో. ఈ తోలుతోటి మిక్స్ చేసుకుంటే డైరెక్ట్ కూడా తినొచ్చు. డైరెక్ట్ తింటే కూడా బ్లోటింగ్ వస్తుంది. బ్లోటింగ్ అంటే కడుపులో ఏదో గ్యాస్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నాకు అట్లా ఉండడం ఇష్టం ఉండదు. ఇలా మనం ఈ 2 ఉసిరికాయలు వేసాం. ఈ ఉసిరికాయల వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇలా విటమిన్స్ ఎక్కువ ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. లెమన్ ని కంపేర్ చేసుకున్నా, దీన్ని కంపేర్ చేసుకున్నా, దీన్ని ఎప్పుడైతే మనం కన్స్యూమ్ చేస్తామో మనం కొంచెం యంగ్ గా కనబడదు. మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా చక్కెర ఉండదు, ఏముండదు. పొచ్చు మనం అట్లనే తాగాలి. పోయి మనం చూస్ చేద్దాం. కరెంట్ ఉంది అనుకోని నేను అప్పటి నుంచి అని కోసి పెట్టుకుంటే లాస్ట్కి వచ్చి చూస్తే కరెంట్ లేదు. మొత్తం చేసినాను. నేను ఇప్పుడు కరెంట్ వచ్చే వరకు కావాలా లేకపోతే ఏం చేయాలి? నేను అది ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పోయి స్నానం చేసుకొని వచ్చి తాగుతా. కానీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే పోయి స్నానం చేద్దామని చూస్తే ఆడ వాటర్ వస్తలేవు. అసలు ట్యాంక్ లో వాటర్ లేవు, ఈడ కరెంట్ లేదు. మొత్తం డే అంతా హాఫ్ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. టైం 12 అవుతుంది. మార్నింగ్ 10 కి నేను వచ్చినప్పటి నుంచి అసలు కరెంటే లేదు. 2 గంటల నుంచి ఖాళీ కూర్చున్న. కరెంట్ ఉంటే ఏదైనా వర్క్ అనే వేసుకుంటుంది. అదృష్టం అంటే ఇదేనమ్మా గైస్. ఇట్లా నేను ఇట్లా వీడియో తీసి ఇట్లా బంద్ చేస్తున్నా, అప్పుడే కరెంట్ వచ్చేసింది. మిక్సర్ ఆన్ చేసా, మళ్ళీ కరెంట్ పోయింది. దేకో నేను మసాజ్ చేశాను మీతో. ఫ్యాన్ వేసిన, ఫ్యాన్ తిరుగుతలే. మమ్మల్ని మిక్స్ బంద్ చేద్దాం. మళ్ళీ సడన్ కరెంట్ వచ్చి మంది తిరిగింది అనుకో, అది ఇట్లా లేచి ఎగిరి మీనా పడుతుంటది. మళ్ళీ క్లీన్ చేసిన అంటే మనతో కానిపని. 2 గంటల నుంచి కరెంటే లేదు. లేక వీడియో తీద్దామన్నారు. వచ్చే కరెంట్ వచ్చింది బాయ్స్, కరెంట్ వచ్చింది. దేకో ఫ్యాన్ కూడా తిరుగుతుంది. అదృష్టం అంటే ఇదే గైస్. అది అంతా మీకున్న పవర్. అది మీతో మాట్లాడుతున్నది. కరెంట్ వచ్చింది. చూడండి జ్యూస్ ఎంత మంచిగా అయిందో. ఇంత రక్తం లాగా ఉంది. దీన్ని మనం జాలి పట్టాలి. దీంట్లో సగం అయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. చెప్తా నీకు. నేను రోజు తాగుతా కాబట్టి నాకు అలవాటే, నేను తాగేస్తా. బట్ మీకోసం ఫస్ట్ టైం తాగుతా, రియాక్షన్ ఎట్లుంటుందో. ఈ అమ్మ మొత్తం ఒగరొగరు ఉంది, టేస్ట్ లేదు. బుక్ నేను ఎట్లా తాగుతా అంటే నాన్ స్టాప్ గా కళ్ళు మూసుకొని ఇట్లా కొంచెం డైరెక్ట్ తాగేస్తా. ఇంకొంచెం ఉంది అయిపోతుంది అది కూడా. కానీ నోరు మొత్తం ఒగరొగరు ఉంది బాయ్స్. స్టార్టింగ్ లో తాగుతున్నప్పుడు ఎట్లుంటుండే అంటే కొంచెం తాగగానే వామిటింగ్ వచ్చే ఫీలింగ్ వస్తుండే. ఎప్పుడు అట్లా అనిపిస్తుంది, కానీ మనం తగ్గేదే తాగేసా. నైస్. ఇంత పెద్ద జార్ తాగమంటే ఇట్స్ నాట్ ఈజీ విషయం. ఇప్పుడు ఏమైనా స్నానం చేసి వచ్చినాక కొంచెం మాట్లాడుకుంటా తిందాం. చలో గైస్, ఇప్పుడే స్నానం అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ వర్క్ ఏంటంటే నైట్ది కొంచెం అన్నం ఉంది. కూర వండుకోదాం అనుకున్నా కానీ టైం ఆల్రెడీ 1 అవుతుంది. 1:30 అవుతుంది. ఇప్పుడు కూర అంతే 2-3 అవుతుంది. అంత మనతో కాను కదా. పోయి కర్రీ తెచ్చుకుందాం. నైట్ది అన్నం చూసారా ఎట్లుందని చెప్పి. నిజం చెప్తాను అమ్మారు బాయ్స్, మీరు ఇదే నైట్ది ఇంటికాడ ఉంటే ఎట్లయినా వేడి తింటుండే. కానీ ఇక్కడ మనం ఒక్కరిమే ఉన్నాగా అడ్జస్ట్ అయిపోవాలి. ఒక్కరు ఉంటే అయినా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునే విషయాల్లో ఇది ఒకటి. చల్లదైనా ఏదైనా సరే తినేసి పోదాం. కర్రీ తెచ్చుకుందాం. కర్రీ తెచ్చుకొని అన్నం తింటున్నాం. అయితే మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాం. మొన్న ఒక గురుజీ దగ్గరికి ఉండే, స్వామీజీ దగ్గరికి. ఆయన ఏం చెప్పిందంటే, మీరు అన్నం తింటప్పుడు ఎప్పుడైనా సరే దక్షిణం దిక్కు మళ్ళీ తినకండి. దక్షిణం అంటే సౌత్. దక్షిణం దిక్కు మళ్ళీ తింటే మీకు దరిద్రం అంట. అందుకే నేను ఇప్పుడు ఈస్ట్ దిక్కు మళ్ళీ తింటాను. అది ఒక విషయం నాకు ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. శమగడ కూర
జబర్దస్త్ ఉంది. సి హౌ ఐ యామ్ ఈటింగ్. దిస్ ఇస్ శవగడ. ఇప్పుడే తిన్నా నేను మంచిగా, కొంచెం అయినా, ఎందుకంటే ఇంకొంచెం అన్నం కావాలనిపించింది. బట్ అన్నం లేదుగా, మనం ఏం చేయలేం దాన్ని. బట్ ఐ వాంట్ టు షేర్ ఎ స్మాల్ స్టోరీ విత్ యూ. మెట్రో నుంచి రిటర్న్ ఇంటికి దిగిన తర్వాత బస్లో రూమ్కి రావాలి. రూమ్కి రావడానికి నా దగ్గర ఫోన్పేలోనే ఉన్నాయి పైసలు. అయితే కండక్టర్ని అడిగిన, ఈడి వరకు పోతుందా అల్కపూరి వరకు పోతుందా, నేను ఫోన్పే చేస్తా అమౌంట్ అది అని చెప్తే ఏం సపోర్ట్ చేయలేడు. అంటే ఉన్నాయేమో అని చెప్పి ఎక్కినా నేను. మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత ఇది అల్కపూరి పోదు బస్సు, నువ్వు ఇన్న దిగిపో, మధ్యలోనే దిగిపో అని చెప్పి నడి రోడ్లో బస్సు ఆపి దిగమని చెప్పిండు. అసలు నేను పోయి డ్రైవర్ అంకుల్ని రిక్వెస్ట్ చేసిన, అంకుల్ ఆపండి, నేను కొంచెం ముందరికి ఆపండి, సైడ్ కానీ ఆపండి, ఇక్కడ ఫుట్పాత్ లేదు ఏం లేదు, ఎట్లా దిగి నడుచుకుంటూ పోతాడు, నడి రోడ్లు ఆగి దిగమంటే వాడు దిగుతాడు అని చెప్పి చెప్తే ఈ కండక్టర్ వచ్చి డ్రైవర్ అంకుల్ కాంప్రమైజ్ అయ్యండు తీసుకోవడానికి. ఈయన కండక్టర్ మస్తు రుబాబ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పి నా మింకులు వేస్తున్నావు. నేనేమైనా రిటర్న్ బస్ నీదా, ఏమైనా నీది కాదు నాది కాదు బస్సు, ఇది అందరిది, ముందరలో వస్తే నేను మాట్లాడతాను తోటి అని చెప్పి నేను చెప్పిన. అంత సంబంధం లేదు, బస్సు ఇన్నే ఆప అని చెప్పి డ్రైవర్కి రుబాబ్సే చెప్తున్నావు. డ్రైవర్ అంకుల్ ఏమో గేర్ వేస్తుండు, 2-3 సార్లు వేసి ట్రై చేసి తీసుకోదామని చెప్పి, ఈయన వద్దు నువ్వు ఇన్న ఆగు అంత సీన్ లేదు, నువ్వు ఆగని చెప్పి బస్సు ఆపిచ్చిన. నేనేం చేసిన, నీకే అంత రూపాపు ఉంటే సరే, నేను అనుకున్నా అవార్డు వచ్చినా సరే నేను ఫైన్ కట్టి ఏది చేద్దాం అనుకున్నా అది చేయాలనుకున్నా. నేను పోయి సీట్లోనే కూర్చున్నాను. సరే ఏదైతే అవుతుంది, నేను బస్సులోనే ఉంటా, బస్ దిగాను, బస్ మీరే ఆపుకొని నేను బస్సులోకి వెళ్ళి దిగాను. 2 ముచ్చట్లు నేను అనుకొని బస్సులోనే ఆనే ఉన్నా. కండక్టర్ వచ్చి సరే చూసుకో, పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అది మాట్లాడితే మాట్లాడతారు అని చెప్పి అన్నాడు. సరే పోలీసు వాళ్ళు అని చెప్పి నేనే 100కి కాల్ చేసిన. ఫోన్ అయ్యింది ఏ టైంకి అది నైట్ 100కి కనబడుతుందా. నేను నార్మల్గా 100కి కాల్ చేసి మాట్లాడతాను నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే. అట్లనే 100కి ఫోన్ మాట్లాడితే కదా మొత్తం అందరు షాక్. బస్సులో వాళ్ళందరూ లొల్లి పెడుతున్నమాట, మాట్లాడుతుంది అని చెప్పి ఒక ఆంటీ లేచి సరే బాబు టికెట్ పైసలు మధ్యలో వరకు తీసుకొని నేను ఇస్తా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకొని సరే అని చెప్పి నేను కూడా ఆంటీకి ఫోన్ పే చేసిన. నేను ఆంటీతో మాట్లాడిన. ఆంటీ నేను ఏం చేసిన, జస్ట్ రిక్వెస్ట్ చేసిన, ఇట్లా పోయి రిక్వెస్ట్ చేసిన, నేను ఈ ముందులో పోయి దిగుతా అని చెప్పి. ఈ ఆయన వచ్చి రుబాబు నువ్వు ఇన్నే దిగు అంటే బస్సు నీది కాదు నాది కాదు, ఇది అందరిది బస్సు, నేను సడన్గా రోడ్ మీద ఆపిపోతాయి, ఎవడన్నా గుద్దిపోతాయి, ఏంది పరిస్థితి అట్లా అని చెప్పి నేను మంచిగా మాట్లాడిన తర్వాత ఇక అట్లా గొడవ అయిపోయి ఆ నుంచి నేను సీదా రూమ్కి వచ్చేసిన. దీని నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే, మనం తప్పు చేయనప్పుడు తెగించి పోరాడినాం అనుకో, అవతల కూడా కాంప్రమైజ్ అవుతాడు. అలా తప్పు నాది లేదు, నేను రిక్వెస్ట్ చేసిన, అరే నాది తప్పై నేను బస్సు ఎక్కినా, నేను ముందర దిగుతా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఆ రిక్వెస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయి, కానీ నువ్వు రుబాబ్గిరి అవి చూపెడితే ప్రాబ్లం. ఇప్పుడు వేరేవాడైతే దిగిపోతున్నాను, బట్ మనం నువ్వు కాంప్రమైజ్ కదా, తెగించి నిలబడాలి గాయస్. తెగించి నిలబడితే అది అయిపోతుంది, ఎంత పెద్దదైనా సరే. లేకపోతే జనాలు మీద ఎక్కిస్తారు. ఇంకోటి ఐ వాంట్ టు స్టార్ట్, నేను రోజు నా లైఫ్లో ఏమవుతుందో అది తీసి వీడియోస్ పెడతా, అది చూసారా చూడరా అది మీ ఇష్టం. బట్ వన్ డే ఐ గోనా సక్సెస్ అయితే నేను అది కాన్ఫిడెన్స్ నా లోపల ఉంది. అది ఐ డోంట్ నో దట్ అది అయిపోతుందని అనిపిస్తుంది. ఇంకోటి ఇట్లానే నా లైఫ్లో అయ్యే జరుగుతావని తీసి నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంతవరకే మన బాధ్యత. అది చూసిరా చూడలేరా అనేది పైన భగవంతుడు చూసుకుంటాడు. జై బజరంగబలి, ఐ బిలీవ్ ఇన్ హనుమాన్. అంతే గైస్, అంతే గైస్. ద వైట్ ఈస్